దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరొక హిందువు ప్రాణాలు తీశారు అక్కడి ఆందోళనకారులు. రాజ్బరీ జిల్లా పంగ్లా సర్కిల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అమృత్ మండల్ అనే యువకుడిపై అక్కడి మూకలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు అమృత్ మండల్. అమృత్పై మత కోణంలో దాడి చేయలేదు అంటూ అక్కడి పోలీసులు చెప్తున్నారు. గత గురువారం దీపు చంద్రదాస్ అనే యువకుడి ప్రాణాలు తీసిన సమయంలో కూడా ఇలాంటి సమాధానమే ముందు చెప్పారు. ఈ వరుస ఘటనలతో బంగ్లాదేశ్లో ఇప్పుడు మైనారిటీల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణంలో ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో తెలియక, ఎప్పుడు తమ ప్రాణాలు పోతాయో తెలియక ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూనస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే 3 సలహాదారులు రాజీనామా చేశారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలున్న నేపథ్యంలో యూనస్ గవర్నమెంట్ ఈ డ్రామా ఆడుతోంది. అక్కడంతా ఒక రకమైన పోలరైజేషన్ చేస్తోంది. హిందూ వ్యతిరేక పోలరైజేషన్ చేస్తోంది. లేదంటే భారత్ వ్యతిరేకతను చూపించి అక్కడ ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోంది. అల్లకల్లోలాలకు కారణం అవుతోంది అని కొన్ని అభిప్రాయాలు మనం చూస్తున్నాం. ఇక పూర్తిగా షేక్ హసీనా గుర్తులు లేకుండా చేసేయాలని, ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసేయాలి అనే ఆలోచనలో యూనస్ గవర్నమెంట్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి షేక్ హసీనాను ఒక పెద్ద ద్రోహిగా చిత్రీకరించి, ఆ ద్రోహికి లేదంటే వాళ్ళ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా భారత్ను చిత్రీకరించి అక్కడ ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి హిందువుల మీద, మైనారిటీల మీద దాడులు జరిగేలా చేసి చివరికి ఒక పోలరైజేషన్ చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు, ముఖ్యంగా హాదీకి సంబంధించి, హాదీ ప్రాణాలు ఏ విధంగా తీశారో మనం చూసాం. ఎక్కడ రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు, ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ పెట్టాడు, పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కుదరదని చెప్పారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే చివరికి ఎన్నికల ప్రచారంలో ఉండగా దారుణంగా కాల్చి అతని ప్రాణాలు తీశారు అక్కడ. అంటే రాజకీయ ప్రత్యర్థులను ఎదగకుండా చేయడం ఒకవైపు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీల మీద, హిందువుల మీద వ్యతిరేకతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసి చివరికి ఒక పోలరైజేషన్ చేయడం ద్వారా ముస్లిం ఓట్లను గ్యాదర్ చేసి తామే ఆ దేశానికి మొత్తానికి ఒక రక్షకులం అని చెప్పేసి, ఆ దేశం యొక్క నిజమైన స్వాతంత్రాన్ని తామే కాపాడగలుగుతామని చెప్పి చివరికి పాకిస్తాన్ పంచన చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులు ఈ సమయంలో బంగ్లాదేశ్లో ఎందుకు పర్యటిస్తున్నారు? ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. బంగ్లాదేశ్లో ఉన్న ప్రజల్ని కొంతమంది వ్లాగర్స్ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటో తెలుసా? ఒకవేళ మీరు పాకిస్తాన్ వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కొంతమందిని అడిగారు, మీరు అవకాశం వస్తే పాకిస్తాన్ వెళ్తారా, భారతదేశం వెళ్తారా అనే ప్రశ్న వచ్చినప్పుడు మేము పాకిస్తాన్ వెళ్తాం అంటున్నారు. అట్ ది సేమ్ టైం అసలు భారతదేశం విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అంటే, భారతదేశానికి ఇక బంగ్లాదేశ్ సహాయం చేయడం ఆపేయాలి అని చెప్పి అంటున్నారు. బంగ్లాదేశ్ భారతదేశానికి సహాయం చేయడం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ప్రజలకి ఏమి నూరిపోస్తున్నారనేది ఒక్కసారి గమనించవచ్చు. ఓ పక్క ఇంత పెద్ద అల్లర్లు జరుగుతుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇక్కడ పర్యటిస్తున్నారు, ఉగ్రవాద నాయకులు అక్కడ పర్యటిస్తున్నారు, అక్కడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని తామే నడిపిస్తున్నారు. ఇప్పుడు చాలా రోజుల నుంచి పాకిస్తాన్కి క్లోజ్ అవ్వడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలు పెంచుకుంటున్నారు, రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామంటున్నారు, భారతదేశం తమ వ్యతిరేకులకు ఆశ్రయం కల్పిస్తోంది అంటున్నారు. ఎందుకు? షేక్ హసీనాకు మనం ఆశ్రయం కల్పించామని. ఇట్స్ వెరీ క్లియర్, ఇండియా ఈజ్ వెరీ క్లియర్. మనం ఒక్కసారి ఆశ్రయం కల్పించిన తర్వాత వి కాంట్ ఆఫర్ దెమ్ యాజ్ బెయిట్ ఇన్ టఫ్ కండిషన్స్. ఈ విషయాన్ని ఇప్పటికే భారత్ క్లియర్గా చెప్పింది అండ్ వి ప్రూవ్డ్ ఇట్.
ఇప్పుడేదో అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని, లేదంటే అక్కడేదో కొంత ప్రభుత్వం పిచ్చి పనులు చేస్తుందని చెప్పేసి మన స్నేహితుల్ని మనం వదిలేసే పరిస్థితి లేదు. వి ఆల్ నో హౌ ఇట్ హ్యాపెండ్. అసలు బంగ్లాదేశ్ ఎలా జరిగిందో, దానికోసం భారత్ ఎంత కోల్పోవాల్సి వచ్చిందో, ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందో మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్లో ఉన్న బెంగాలీ భాషా ప్రయుక్త ఆధారితంగా వాళ్ళు మేము ప్రత్యేకంగా ఏర్పడతాం, మాకు పాకిస్తాన్లో విలువ లేదు అంటే దానికి భారతదేశం సపోర్ట్ చేసింది. వాళ్ళ పోరాటానికి భారతదేశం మద్దతుగా నిలబడింది. ఆ సమయంలో దానికోసం పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. అండ్ వి డిడ్ ఇట్. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్కు దగ్గర అవుతుంది. ఎక్కడి నుంచి అయితే మాకు స్వాతంత్రం కావాలన్నారు, ఇప్పుడు అదే దేశానికి దగ్గర అవుతుంది. ఒకవేళ నిజంగా పాకిస్తాన్లో భాగంగా బంగ్లాదేశ్ ఉండుంటే మరొక బలూచిస్తాన్ లాగా అయి ఉండేది. ఇప్పటికీ అల్లర్లు జరుగుతుండేవి. ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం ఎలాగైతే బలూచిస్తాన్ పోరాడుతూ వస్తుందో, తమని దోచుకొని, తమ ప్రజల్ని దోచుకొని వాళ్ళ రక్తాన్ని పీల్చుకు తింటున్నారో పాకిస్తానీలు బలూచిస్తాన్లో, అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా జరుగుతూ ఉండేది. బంగ్లాదేశ్ ప్రజలు కూడా ప్రాణాలు అర్పించి మరీ తమ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో భారతదేశం నిజంగా బంగ్లాదేశ్ వెనక నిలబడకపోతే, బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం భారతదేశం పోరాడకపోయి ఉండుంటే, పాకిస్తాన్తో యుద్ధం చేయకపోయి ఉంటే. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? కేవలం బంగ్లాదేశ్ అనేది ఒక రాజకీయ పరమైనటువంటి, బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం ఒక రాజకీయ కుట్ర మాత్రమే అని భావించి, షేక్ హసీనా కుటుంబ సభ్యులే కదా అప్పుడు కూడా అధికారంలో ఉంది అక్కడ. సో అది వాళ్ళ కుటుంబం కోసం భారత్ చేసుకున్న ఒక అగ్రిమెంట్ మాత్రమే. అందుకే ఆ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి భారత్ సేఫ్గా దాచిపెట్టుకుంటోందని చెప్పేసి అక్కడ ప్రజలను నమ్మించి, ఇది ఒక రాజకీయ నిర్ణయం అని చెప్పి అక్కడున్న ప్రజల్ని, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీలని ఇన్సెక్యూరిటీకి గురి చేసే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం వరుసగా. ఇప్పుడు గతంలో మొన్న చూసాం, చంద్రదాస్ని ఎలాగైతే ప్రాణాలు తీశారో, కొట్టి లాక్కొచ్చి బహిరంగంగా ఒక చెట్టుకు వేలాడ తీసి అతనికి నిప్పు పెట్టి కాల్చేశారు. హీ వాజ్ ఇన్ 20s, హీజ్ అరౌండ్ 29 years. అలాంటి ఘటన ఇప్పుడు మరొకటి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ రెండు రకాల వర్షన్స్ మనకు వినిపిస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించి. అమృత్ మండల్ ఇతను సామ్రాట్ బహిని అనేటువంటి ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడని. రెండు రకాల వర్షన్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక చిన్న క్లారిటీ ఉంది ఇక్కడ. ఇతను ఒక రౌడీ అని ముద్ర వేశారు. ఒక రౌడీ ఇతను గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నారు. సామ్రాట్ బాహిని అనే గ్రూప్ ఉంది. వీళ్ళు ఎక్స్టార్షన్కి పాల్పడుతూ ఉంటారు, ప్రజల్ని బెదిరించి డబ్బులు తీసుకుంటూ ఉంటారు, రౌడీజం చేస్తుంటారు. ఇతని మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి మర్డర్ కేస్. సో ఇతను అక్కడ ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి రాత్రి 11 గంటల సమయంలో ఈ రాజ్బరీ ఏరియాలో పాంక్షా సబ్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో, ఢాకా నుంచి 3 గంటల దూరం ఇది రాజధాని నుంచి. ఆ ప్రాంతంలో అక్కడ మొహమ్మద్ అక్కడ ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు రాత్రి 11 గంటల సమయంలో. వెళ్ళి అక్కడ డబ్బులు వసూలు చేయబోయాడు. వాళ్ళందరూ రౌడీలు వచ్చారు అని చెప్పి గట్టిగా అరిచారంట. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళని పట్టుకున్నారంట. అదే సమయంలో మిగతా ఇతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ పారిపోయారట. అమృత్ మండల్తో వచ్చిన వాళ్ళందరూ పారిపోయారు, కానీ అమృత్ మండల్ మాత్రం దొరికాడట. ఇతన్ని కొట్టారట, తీవ్రంగా కొట్టారు. పోలీసులకు సమాచారం వెళ్ళింది. పోలీసులు వచ్చేసరికి అతను స్పృహ పడిపోయి ఉన్నాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. అక్కడి నుంచి హాస్పిటల్కి తరలిస్తుంటే అతను ప్రాణాలు కోల్పోయాడు. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ ఫోటో మీకు కనిపిస్తుంది. సో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇది చెప్తున్న మాట ఇక్కడ. కానీ అదర్ వర్షన్లో మనం ఆలోచించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్, హీ ఈజ్ ఎ హిందూ. అంత మాత్రాన రౌడీజం చేస్తే సపోర్ట్ చేయాలా? నో. బట్ దెర్ ఆర్ సమ్ డార్క్ స్పాట్స్ ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతనితో పాటు మిగతా వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ పారిపోయారు, ఇతను ఒక్కడిని మాత్రం కొట్టి చంపేశారు, ప్రాణాలు తీసేశారు. అట్ ద సేమ్ టైం ఇతను గతంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ని విడిచి వెళ్ళిపోయిన సమయంలో ఇతను కూడా అక్కడ మాయమైపోయాడట. కానీ రీసెంట్గానే మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి వచ్చాడు. అంటే అతను ఒక హిందూ అయి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం షేక్ హసీనా పార్టీ మద్దతుదారుడిగా ఉన్నాడు. ఆ సమయంలో కూడా అతనికి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎలాగైతే షేక్ హసీనాని, ఆమె కుటుంబ సభ్యుల్ని,
ఆమె పార్టీని ఎలాగైతే లేకుండా చేయాలని అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మద్దతుదారుల మీద కూడా జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని మనం ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది. ఆ సమయంలో అతను కనిపించకుండా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. దాడి జరుగుతుందన్న భయంతో ఇప్పుడు చాలా రోజుల తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అతని మీద దాడి చేసి ప్రాణాలు తీశారు. బట్ యాజ్ పర్ రికార్డ్స్ అతని మీద 2 కేసులు కూడా ఉన్నాయి. అతనితో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు, మొహమ్మద్ సలీం అనే వ్యక్తిని. అతని దగ్గర ఒక గన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇది పరిస్థితి. వరుసగా హిందువుల మీద జరుగుతున్నటువంటి ఇవి కేవలం రికార్డ్స్లోకి వచ్చినవి మాత్రమే. సరే, ఒకవేళ నిజంగా అతను ఒక రౌడీ అనుకున్నప్పటికీ కూడా, ఒక రౌడీ అయినా సరే ఇంటికి వస్తే కొట్టి ప్రాణాలు తీసే పరిస్థితి ఏంటి? ఏం ఆటవిక చర్య ఇది? ఏ ఆటవిక సమాజం ఇది? ఇక్కడ కేవలం అతను రౌడీయా, అతను ఏం చేస్తున్నాడు అనే దానికంటే కూడా అతను ఒక హిందువు అవ్వడం అక్కడ చేసిన తప్పు అది. సరే, మరి ఇతర విషయంలో చెప్తున్నారు, బాగానే ఉంది. మరి చంద్రదాస్ విషయంలో ఏం చెప్తారో, దీపు చంద్రదాస్ విషయంలో ఇంకా ఎన్నో ఘటనలు ఇలాంటివి జరిగాయి గతంలో కూడా. మనం ఒక 2 years 1.5 year బ్యాక్ వరకు కూడా మనం చూసాం. బయటకు తీసుకొచ్చి, రోడ్ల మీదకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మైనారిటీలని కొట్టి వాళ్ళ ఇళ్లలోకి దూరి వాళ్ళ మహిళల మీద దాడి చేస్తుంటే కూడా ఏమీ చేయలేని చేతగాని ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉంది. మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ అక్కడ ఉంది. అండ్ దే వాంట్ టు ఆక్యుపై బంగ్లాదేశ్ పూర్తిగా. అంటే ఎలాగైతే పాకిస్తాన్లో అసిం మునీర్ పార్టీలు లేకుండా ఇమ్రాన్ ఖాన్ని జైలుకు పంపి ఆ పార్టీ లేకుండా చేసి తర్వాత షెహబాజ్ షరీఫ్ను కూడా కొద్ది స్లోగా మాయం చేసి చివరికి ఇప్పుడు త్రివిధ దళాధిపతిగా ఉన్నాడు కదా, ఇక పూర్తి స్థాయిలో అధికారం చేపట్టాలనుకుంటున్నాడో, బంగ్లాదేశ్లో కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలను లేకుండా చేస్తున్నారు. షేక్ హసీనాని ఇప్పుడు భయపెడుతున్నారు. వస్తే ఎలాగో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత శిక్ష అమలు చేస్తారు, ప్రాణాలు తీసే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. మరోవైపు యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఎలా కాల్చి ప్రాణాలు తీశారో మనం చూసాం, హాదీని. ఇదే సమయంలో ఇక మిగతా పార్టీలు కూడా లేకుండా చేయాలి, ప్రజలందరినీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పోలరైజ్ చేయాలి అంటే మైనారిటీస్ మీద వ్యతిరేకత పెంచాలి. దానికోసం ఈ వరుస దాడులు మనం చూస్తున్నాం. మైనారిటీస్ మీద దాడులు జరుగుతుంటే కనీసం వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఇవ్వలేనటువంటి పనికిమాలిన ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉంది. సో పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత దిగజారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడి భారీ ఎత్తున అక్కడి హిందువులు, మైనారిటీలు బోర్డర్ దాటి మేము ఇక్కడ ఉండలేం, బంగ్లాదేశ్లో మమ్మల్ని కూడా మీ దేశంలోకి రానివ్వండి అంటూ భారతదేశాన్ని అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర దేశాలకు పారిపోతున్నారు, బోర్డర్స్ దాటి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక అనాగరిక సమాజాన్ని మనం చూస్తున్నాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. అతి త్వరలో ఇక్కడ కూడా ఒక డిక్టేటర్షిప్ లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎవరి ఆధ్వర్యంలో వీళ్ళందరూ నడుస్తున్నారనేది మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. పాకిస్తాన్ గైడ్ చేస్తుంది వీటన్నిటిని. సో ఇండియా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది ఈ విషయంలో. అవసరమైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు మనం తీసుకుంటాం ఖచ్చితంగా. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.